బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న తనుజ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుందంటూ బయట నెటిజన్స్ అయితే అంటున్నారు. ఎందుకంటే భూదేవికి ఉన్నంత సహనం తనుజకి ఉంది అంటున్నారు. ఇక అసలు విషయానికొచ్చేస్తే తనుజ బిగ్ బాస్ హౌస్‌లో వంట విషయంలో గానీ, ఎవరితో అన్నా ఎలాంటి విషయాల్లో గానీ చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో కూడా ఒక చెల్లిగా, ఒక వైఫ్‌గా, ఒక అక్కగా ఉండాలి అంటూ బయట కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్‌లో తనూజకి ఎంత కష్టం వచ్చినా సరే ఎవరికీ చెప్పదనే చెప్పాలి. ఇక ఈరోజు తనూజకి హెల్త్ బావుంటే 108 ఫీవర్‌తో తను చాలా తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ కూడా హౌస్‌లో ఎక్కడా కూడా తనకి ఫీవర్ అని చెప్పిందే లేదని చెప్పాలి. అలా కాకుండా హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా పొద్దున్నే లేచి టిఫిన్ వేసి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి దువ్వాడ మాదిరి రైస్ పెట్టమంటే రైస్ పెట్టి హౌస్‌లో ఉన్న అన్ని పనులు చేసేసింది. అయితే ఈ విషయం ఇప్పటి వరకు కూడా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఎవరికీ తెలీదు. కానీ బిగ్ బాస్ తనుజని మెడికల్ రూమ్‌కి రమ్మనడంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అప్పుడు తెలిసింది తనుజకి 108 ఫీవర్ ఉందని. ఇక బిగ్ బాస్ మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళిన తర్వాత తనుజ నీకు ఫీవర్ డాక్టర్‌తో చెక్ చేయించి ఆ తర్వాత మెడిసిన్ ఇచ్చారట. అయితే తనుజని మెడికల్ రూమ్‌కి తీసుకెళ్ళిన వీళ్ళైతే లైవ్‌లో చూపించలేదనే చెప్పాలి. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వచ్చి తనుజ బెడ్ మీద పడుకుంటే, "ఏంటి ఫీవరా నీకు?" అంటే, "అవునబ్బా! పొద్దున్నుంచి చాలా ఫీవర్‌గా ఉంది. అంటే అందుకే నాకు అసలు ఈరోజు వంట కూడా చేయాలనిపించలేదు" అంటే, "మరి చెప్పొచ్చు కదరా! ఎందుకు అంతలాగా నీకు ఒంట్లో బాగోలేకపోయినా పొద్దున్నే అన్ని దోసలు వేశావు. మళ్ళీ మధ్యాహ్నం రైస్ వండావంటే బాగోదు కదా! ఇప్పుడు నేను గనక ఒంట్లో బాలేదు అని చెప్పి పడుకున్నాననుకో, మన కంటెస్టెంట్స్ అంటే మన వంట మనవోళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ద్వారా అడుగుపెట్టిన మాధురి, ఆయిష, రమ్య వీళ్ళేమంటారంటే, తనుజ మళ్ళీ ఏదో సింపతి కోసం గేమ్ ట్రై చేయడానికి కావాలని చెప్పి ఇలా వర్కౌట్ చేస్తుంది అంటూ అనుకుంటారు. సో, అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని నాన్నకి గూడా చెప్పలేదు అంటూ పవన్ కళ్యాణ్‌కి చెప్పుకొచ్చింది తనుజ. అయితే పవన్ కళ్యాణ్ అన్నాడు, "వాళ్ళకో వీళ్ళకో నువ్వు భయపడేది ఏంది? నువ్వు ఎలాంటి అమ్మాయి అనేది ఆడియన్స్ చూస్తున్నారు కదా!" అంటే, "సో, అందుకే కదా ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు ఎంతలా నన్ను టార్గెట్ చేసినా నేనేమి మాట్లాడకపోవడానికి రీజన్ ఒకటే ఆడియన్స్ అని చూస్తున్నారని." అయితే పవన్ కళ్యాణ్ అయితే, "నీకోసం నేను ఏమన్నా తీసుకురానా తినడానికి?" అంటే, "వద్దబ్బా! ఆల్రెడీ నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. కొంచెం నన్ను వదిలేసి నువ్వెళ్ళు. నేను రెస్ట్ తీసుకుంటాను" అంటూ చెప్పింది తనూజ. ఏదేమైనా సరే హౌస్‌లో ఇంత చిన్న ఏమైనా జరిగితే ఇంత పెద్దది చేసేస్తారు. కానీ పాపం 108 ఫీవర్‌తో బాధపడుతున్న తనూజ బిగ్ బాస్‌కి చెప్పేంత వరకు కూడా హౌస్‌లో ఏ ఒక్క కంటెస్టెంట్‌కి కూడా తెలీదనే తనూజ ఎంతలా ఉందో మీరే అర్థం చేసుకోండి. మరి మొత్తానికి బిగ్ బాస్ కలెక్ట్ చేసుకొని తనుజని మెడికల్ రూమ్‌కి పంపించి డాక్టర్‌తో చెకప్ చేయించిన తర్వాత మళ్ళీ హౌస్‌లోకి పంపించాడని చెప్పాలి. ఏమైనా సరే తనుజ సహనానికి సెల్యూట్ చెప్పాల్సిందే. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.